APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. సినిమాలు మొదలు పెట్టారు, సీరియల్ వరకు వచ్చారు. సీరియల్లో కూడా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఎక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలబడడం అంటే ఇండస్ట్రీలో ఫస్ట్ చాలా కష్టం, చాలా తక్కువ మందికే ఉంటుంది ఆ అదృష్టం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ దాని గురించి? నేను డెఫినెట్గా అదృష్టం ఫీల్ అవుతాను, భగవంతుడు ఇచ్చిన వరంలాగా ఫీల్ అవుతాను. మీరు అన్నట్టు నేను ఫస్ట్ సినిమాలో స్టార్ట్ చేయలేదు, సీరియల్లో స్టార్ట్ చేశాను. శాంతి నివాసం నుంచి రాజమౌళి గారిది. అక్కడ నుంచి సినిమాలు అలా వచ్చాను. మళ్ళీ సైమల్టేనియస్గా సినిమాలు చేస్తున్నాను. ఇంతకాలం అంటే నా భగవంతుడి బ్లెస్సింగ్, నేను ఇంతకాలం ఉన్నాను, ఇంకా చేస్తున్నాను వర్క్. సో ఒక ఆర్టిస్ట్కి అదే తృప్తి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వెళ్ళడం అలాంటి నేను నా వర్క్ పరంగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. బట్ సీరియల్కి సినిమాకి చాలా తేడా ఉంటుంది కదా సార్? అవును. బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి మీరు గమనించింది దీనికి దానికి? బిగ్గెస్ట్ డిఫరెన్స్ అంటే ఏముందంటమ్మా, సినిమాలలో మనకు 6 వరకు అయిపోతుంది. సో షార్ట్ టు షార్ట్ ఆ కట్టింగ్ వేరే ఉంటుంది. సీరియల్కి వచ్చేసరికి ఏంటంటే ఒక రియాక్షన్ని కాసేపు స్టే చేయాలి. ఎందుకంటే సీరియల్ అంతసేపు రావాలి అంటే వారం అంతా వస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా దాన్ని లాగడం అనేది ఉంటుంది. అది ఫ్యాక్ట్, అందరికి తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇప్పుడు అంటే ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను మామూలుగా జనరల్ లైఫ్లో, ఇప్పుడు సినిమాలో కానీ లేదంటే జనరల్ లైఫ్లో మనం ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతాం. కానీ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని దాన్ని స్టే ఇచ్చి మళ్ళీ డైలాగ్ అన్నప్పుడు డైలాగ్ చెప్పాలి, అంత గ్యాప్. యాక్చువల్ న్యాచురల్ లైఫ్లో మనం అలా ప్రవర్తించం, కానీ ఇక్కడ అలా ప్రవర్తించాల్సి వస్తుంది, ఎందుకంటే సీరియల్ కాబట్టి. ప్రాంప్టింగ్ కూడా వాళ్ళు ఫాస్ట్గా ఇటు పరిగెడుతూనే ఉంటారు. అక్కడ సినిమాలో మనం డైలాగ్స్ నేర్చుకొని చెప్పాలి. ఎవరికి టైం లేదమ్మా ఇప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రాంప్టర్స్ మీద డిపెండ్ అయిపోయాయి. ఎవరికి నేను అనొచ్చు అని ఎవరేమనుకున్నా సరే, నా ఉద్దేశం ఏంటంటే మనకు ఎక్కడో శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, మనం నేర్చుకుందామేమో కాస్త పని అనే ఇది ఉండాలి. సరే వాళ్ళు అరుస్తున్నారు మనం అరిచేద్దామంటే అది కాదు. ఇంకా ఇప్పుడు ఈ బిజీ లైఫ్ వీళ్ళకు ప్రోడక్ట్ కూడా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా 2 ఎపిసోడ్ రావాలి, ఎక్కువ రావాలి, ఇలాంటివి వాళ్ళది ఏదో ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ హరిలో వాళ్ళు ఉంటారు. కానీ మనకు టైం దొరుకుతుంది, సీన్లు తీసుకొని నేర్చుకొని కొద్దిగా చూసుకుంటేనన్నా కనీసం. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సెట్లో చెప్తా ఉంటారు, అప్పుడు వినడమే. చాలామంది అంటే ఇర్రెస్పాన్సిబుల్ అనే ఫీలింగ్ నాకు, అది కరెక్ట్ కాదు. మేబీ నేను 25 years నుంచి ఉన్నానమ్మా నేను ఇండస్ట్రీలో. నాకు అనిపించేది ఏంటంటే నేను నా సీనియర్స్ చూసి నేర్చుకున్నాను. సో వాళ్ళు అంతకాలం సస్టైన్ అయి ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ దారిలో నడుస్తున్నాను. సో వీళ్ళకి అంటే ఇక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏముందిలే మనకు డబ్బులు వస్తున్నాయి, మనకు ఫేమ్ వస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నాం, 4 ఫోటోలు అడిగేసరికి సూపర్ స్టార్లు అనే ఫీలింగ్ వచ్చేసింది, చాలామందికి వచ్చేసింది. మరి నేను అసలైన స్టార్లని నేను చాలామందిని చూశాను, కానీ ఎవరు బిహేవియర్ ఇలా లేదు. మరి ఇంత పెద్ద హీరోలతో చేసినాను నథింగ్. వాళ్ళు ఆ సీన్లోకి వచ్చారంటే ఆ డెడికేషన్, ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ ప్రిపరేషన్, ఒక ½ hour నుంచి అక్కడ ప్రాక్టీస్ చేయడం, ఆ ఇన్వాల్వ్మెంట్, అది అనేది ఎప్పుడే. కానీ మనిషి పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మనం ఒక 15 నిమిషాలు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే తెలియకుండా మన కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్, తెలియకుండా మనం ఆ మూడ్లోకి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు అలాంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇంపార్టెంట్. ఇది లైట్ తీసుకోవడానికి లేదు, ఇది తీసుకోవడానికి లేదు. సో నాకు అది ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ సీరియల్స్లో, ఎస్పెషల్లీ సీరియల్స్లో అమ్మా. నేను సినిమాల గురించి నేనేం మాట్లాడను, ఎందుకంటే డెఫినెట్గా అందరూ వచ్చి అక్కడ ఉండాలి. మనం ఫోన్లు పట్టుకొని వెళ్ళడానికి లేదు అక్కడ. నీ ఫోన్లు నువ్వు పక్కన వెళ్ళిపోవాలి, నీ అసిస్టెంట్లు ఉండొద్దు,
నీకు అక్కడ జరిగేటప్పుడు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కదా మాకు ప్రోడక్ట్ మంచిగా వచ్చేది. అవును. సో అట్లాంటివి చూసా. ఓకే. నేను నా సీనియర్స్ నుంచి నేను నేర్చుకున్నాను. నేను నా నుంచి నేను ఏం నేర్చుకోమనట్లే ఎవరిని. కానీ మీరు ఫర్దర్గా ఉండాలంటే ఏంటి ఇప్పుడు యాక్టింగ్ అనేది ఎట్లయిపోయిందంటే కొందరు టైంపాస్ కూడా వస్తున్నాము. ఏంటి కాలేజ్ అయిపోయిందిరా, ఒక సంవత్సరం ఏదో గ్యాప్ ఉంది, వేళ చూద్దాం, ట్రై చేద్దాం. ఇంత లైటా అమ్మా యాక్టింగ్ అంటే? ఏదో అనుకో నువ్వు రావడమా యాక్టింగ్ అంటే? నువ్వు భక్తి ఏది, నీకు ఆ శ్రద్ధ నీకు లేకపోతే నువ్వు ఎందుకు వస్తున్నావు? నీ ప్రొఫెషన్కి ఎందుకు తీసుకుంటావు? ప్రొఫెషనల్గా తీసుకున్నప్పుడు నువ్వు దాంట్లోనే ఉండాలి. ఒకప్పుడు ఫుడ్ కూడా తినకపోయినా సరే చేసేయాలి ముందు. మేము ఏ రోజు డబ్బుల కోసం మేము అడగలేదు, మా పేమెంట్ ఎంత అని అడగలేదు, మేము ఏం అడగలేదు. షూటింగ్ ఉందంటే అమ్మా రేపు షూటింగ్ ఉందంటే ఈ రోజు నుంచే కాలు చేతులు ఉంటుండే మాకు. అమ్మ రేపు ఏమన్నా సీన్ పడితే నన్ను ఎవరన్నా అంటే టీవీలో కనిపిస్తానేమో, ఒక డైలాగ్ ఒక డైలాగ్ క్లోజు. నేను క్లోజ్ కోసం 3 రోజులు స్విమ్మింగ్ పూల్లో నిలబడ్డాను మా పిచ్చోళ్ళలాగా. ఏం లేదు, డైలాగ్ ఉండదు, ఏముండదు. నేను తలుచుకుంటే బాధ వేస్తుంది నాకు. 3 రోజులు స్విమ్మింగ్ పూల్, మురికి నీళ్ళు, పురుగులు, బట్టలు లేవు, అలా నిలబడున్నారు. ఒక క్లోజ్ పెడతారేమో, ఒక డైలాగ్ ఇస్తారేమో, అట్లా 3 రోజులు నో డైలాగ్, నో క్లోజ్. అయ్యో, ఇట్లాంటివి కూడా చేసి కష్టపడకుండా, కష్టపడి వస్తే దాని విలువ తెలుస్తుంది. కష్టపడకుండా నీకు వచ్చేసింది మంచి వేషం ఇస్తే ఏం విలువ తెలుస్తుంది అమ్మా? ఎవరికి తెలియదు ఎవరికి. అందుకే ఇర్రెస్పాన్సిబుల్ గా కనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇర్రెస్పాన్సిబుల్ అమ్మా. నేనేమంటున్నా అంటే అందరు అట్లానే అనట్లేదు, అది కూడా నేను కవర్. ఇప్పుడు నేను అందరు అట్లా అని నేను అన్నా కూడా మళ్ళీ నాకు నేనే అనిపించుకుంటా నేను ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, నాకు ఫీలింగ్ వచ్చింది చెప్తాను. ఎవరేమనుకున్నా సరే కొందరు ఒకరు నేను ఏళ్ళ మీద లెక్క పెడతావు ఎవరు ఏంటి అని. ఉంటారు ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళే నిలబడతారు. ఇప్పుడు వాళ్ళే లాంగ్ రన్ ఉంటుంది. ఇప్పుడు ఓ మనకు సక్సెస్ వచ్చేసింది, ఓ చెప్పని అంటే దిగడానికి పెద్ద టైం పట్టదు. గెలిచే గుర్రం ఎప్పుడు స్లోగా పరిగెడుతుంది, లంబి రేస్గా కూడా అంటారు దాన్ని. సో అట్లాంటి ఏం నేర్చుకుంటూనే ఉంటాం కదా. ప్రతి సీన్ కొత్తదే, ప్రతిరోజు కొత్తదే అనుకొని మనము ప్రయత్నించాలి. ఓకే. సో 25 years ఆఫ్ ఇండస్ట్రీలో అప్పటికున్న ఇండస్ట్రీకి ఇప్పటికున్న ఇండస్ట్రీకి సినిమాల పరంగా కానీ సీరియల్ పరంగా కానీ ఏం మారింది సార్? సినిమాలు ఇప్పుడు టెక్నాలజీ వైజ్ అది మనం మారింది, అది ఓకే. ఇవన్నీ మారినాయి మనకు. ఇదొకటి, మన యాక్టింగ్ అనేది ఎప్పుడు ఒకటే. ఓకే. కాకపోతే క్యారవాన్ కల్చర్ పెరిగింది. క్యారవాన్ కల్చర్ అది విపరీతం అయిపోయింది. ఇప్పుడు కట్ అంటే కదా, నువ్వు క్యారవాన్లో మరి ఇక ఆడ ఉండేది ఏం లేదు. ఆడ ఆ సీన్ ప్రిపరేషన్ చేసుకుందాం, రిహార్సల్స్ ఏముండవు. ఎవరికి వాళ్ళకి అహంకారాలు పెరిగినాయి. పిలుస్తారులే, నువ్వు వచ్చి సెట్కి వచ్చి నువ్వు ఒకటి నీ పొజిషన్ చూసుకొని అడిగి నువ్వు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం నామూషి అయిపోయింది. ఒక్కొక్క మనిషికి నామూషి అంటే నేనేంటి అక్కడ ప్రాక్టీస్ చేయడం ఏంటి, ఇంకా అందరు వచ్చాక కదా నేను వెళ్ళాలి. ఈ టైప్ బిల్డప్, అనవసరమైన లేనిపోని పనికి మాలిన బిల్డప్, నాన్ సెన్స్ అని ఇరిటేషన్. అలాంటి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది ఒక్కోసారి, పీకదం అనిపిస్తుంది అసలు. కానీ మళ్ళీ అనిపిస్తుంది ఈ మనము బీపీ తెచ్చుకోవడం ఈ వేస్ట్ నాయన. వీళ్ళైతే మారరు, మనమే మారితే అయిపోలేదు సైలెంట్ మౌనంగా. పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి 1 point 2 point నేర్చుకునే అవకాశం ఉంటుంది పక్కన నిలబడి. అసలు ఎందుకమ్మా, ఎవరికి వాళ్ళు నేను సూపర్ స్టార్ అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాడు? నీకు అహంకారమే నిన్ను ఆపేస్తుంది. నీవు కష్టపడకుండా వచ్చావు, నువ్వు మంచి వేషం వచ్చింది, నిన్ను 4 ఫోటోలు అడిగిండ్రు. ఒక సీరియల్లోకి వచ్చేసరికి ఇంకో సీరియల్ ఏదో పడింది, అడిగేసరికి అసలు అమ్మో ఇది వారిని దుంపదగి ఇదే యాటిట్యూడ్. సీరియల్స్ మీద మంచి అభిప్రాయం లేదు మొత్తానికి? అస్సలు లేదమ్మా, ఎవరేమనుకో డోంట్ కేర్ అసలు అది. బట్ మీరు చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు సీరియల్స్లో కంటే సినిమాల్లో బెటర్ ఇంకట్టే పోవాలి అనే ఆలోచన ఏమైనా వస్తుందా మళ్ళీ? సీరియల్స్ ఎందుకు చేయడం? నేను సినిమాలు అందరూ ఏమనుకుంటున్నారు సీరియల్ అంటే సినిమాలు లేవు ఇందులో చేస్తున్నారనే భ్రమలో ఉన్నారు. కానీ
అది కాదు, నాకు యాక్చువల్గా ఏమైందంటే కొద్దిగా బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో నేను కొన్ని ఎమోషనల్ ఏదో కొందరు ఏమంటారు, ఇప్పుడు నేను మాంత్రికుడు వేషం వేయడం, మాంత్రికుల వేషాలు ఇప్పటికే 5-6 చేసిన, ఇంకో 2-3 ఉన్నాయి. ఓకే. ఆ సకలముక్కలం వేసుకొని కూర్చోవాలి. నాకు బ్యాక్ ఏమో డాక్టర్ ఏమో కూర్చోవద్దారు. ఓకే. సో అది గంటలు కూర్చొని ఉండాలి, నేను అక్కడే డైలాగ్ చెప్పాలి, ఆ ఫోర్స్ అది స్ట్రెయిన్ అయిపోతా. ఇంకొకటి కొద్దిగా రోప్ వర్క్లు ఉంటాయి, ఏదైనా చిన్న యాక్షన్ ఉన్నా కూడా ఈ మధ్య రోప్ వర్కే కదా ఇప్పుడు ఎక్కువ. సో అది దానికి నేను చేయలేను. పైగా వన్ మోర్ అంటే ఏడో చేస్తున్నాను, అది కాదు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అందుకే ఏదైనా ఉంటే ఇట్లాంటివి ఉన్నాయని అడుగుతున్నాను. ఉన్నాయి సార్ అంటే సరే ఏమనుకోదు ఇట్లా పరిస్థితి. ఏదన్నా ఉంటే ఒక్క సీన్ ఇచ్చినా పర్లేదు, నేను మామూలుది ఉంటే చెప్పండి నేను వచ్చి చేస్తాను. ఈ గడ్డాలు ఈ విగ్గులు పెట్టుకొని మాంత్రికులు లాగా కూడా చేయను సార్ నేను, దయచేసి మీరు వదిలేయండి సార్. ఎందుకంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు సార్, నాకు ఇంత గడ్డం పెట్టింది, నా కళ్ళు తప్ప ముందే ఇంతే చంపాలి సార్, నా ఏం కనిపిస్తుంది మీకు, నా రియాక్షన్ కూడా కనిపించదు మీకు, వదిలేయండి. ఇట్లాంటిది సరే సీరియల్ లేదు మెయిన్ వేషం అంటారు, సరే చేస్తున్నా. కొన్ని రోజుల తర్వాత ఏదో ట్రాక్లు మారుతాయి, అయినా భరిస్తున్నా, సరే పోనీ. ఇప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా కష్టం అనిపించినా కూడా ఎందుకులే, ఇప్పుడు నేను ఏదో మాట్లాడితే సీనియర్ అయిపోయాడు కాబట్టి మాట్లాడుతున్నాడు అని వాళ్ళ ఫీలింగ్ ఎందుకు, వాళ్ళకి ఆ ఫీలింగ్ తెప్పియాలి, కమ్మునుంటే అయిపోయింది కదా, కొద్దిసేపు మౌనంగా ఉందాం. ఏదో జరిగింది, మనకు నచ్చని పని జరుగుతుందని తెలుసు, ప్రతిసారి మాట్లాడితే అది ఏదో అనుకుంటారు, మనకి తప్పుగా అనుకుంటారు మన సైడ్ నుంచి. తప్పుగా అనుకునేటోళ్ళు అనుకుంటారమ్మా, అది కూడా ఉంది నాకు. కానీ ఎందుకు ఊరికే మాట్లాడడం, పోనీరా నాయన ఎందుకు అనుకుంటా, విరక్తి వచ్చేసింది. పోనీ బాబు తెలుసుకుంటే వాడికి మంచిది, లేకపోతే వాడు కర్మ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.